అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చిలకమ్మలు వెయిట్ చేస్తా ఉన్నాయి. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయండి నాకు చిలకలన్నీను. పైకెళ్ళి ఫుడ్ వేసొస్తాను. పువ్వులు కోసుకోవాలి. గేట్ ఇలా తీస్తాం ఆలస్యం అండి, వచ్చేస్తుంది. ఉదయం చూడండి 6:50 అయ్యింది. గేట్ తీసాం కదా, ఉదయమే వచ్చేసింది. చూసారా అండి? అసలు అరటిపళ్ళు అయ్యే ఉన్నాయి, ఉండి పెడతాను. నిన్ననే నాకు రామకృష్ణ ఎర్రని కలువ పువ్వులు తెచ్చిచ్చాడండి. గుమ్మంకి, ఏనుగులకి అలా 2 పెట్టి అలంకారం చేసుకున్నాను. అలానే అందరికీ కూడా తలా 4 ఈ ఎర్రని కలువ పూలు పంపించేద్దాము అని అనుకుంటున్నానండి. ఇలా ఈ పువ్వులు ఇచ్చామనుకోండి, ఎంత ఆనందపడతారండి. పువ్వులు ఇద్దామని పిలిచానండి జై గారు. ఇగోండి మీ దేవుడికి. బాగున్నాయా? నచ్చినాయా? పెట్టుకోండి మీ దేవుడికి. ఇంత చక్కని పెద్ద పెద్ద ఎర్రని కలువ పువ్వులతో పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకేదో అదృష్టం కొద్దీ రామకృష్ణ తెచ్చిస్తున్నాడండి. అసలు నేనున్నా లేకపోయినా అక్కడ ఉయ్యాల్లో పెట్టేసేసి వెళ్ళిపోతాడండి. ఎంత బాగున్నాయో చూడండి. ఒక మంచి డార్క్ బీట్రూట్ కలరు కలువ పువ్వులనమాట అండి. ఇవి అందరికి తలో 4 ఇవ్వటానికి పళ్ళెంలోకి తీసి పెడుతూ ఉన్నాననమాట అండి. ఏవండీ ఈ పువ్వులన్నీ కూడాని నేనే భగవంతునికి సమర్పించేసి పూజ చేసుకోవాలని ఏమీ లేదండి. ఒక్క పుష్పం సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు. 100 పుష్పాలు సమర్పించినా స్వీకరిస్తాడు. కానీ మన చేత్తో 4 పువ్వులు ఎదుటి వాళ్ళకిచ్చి మీ దేవుడికి పూజ చేసుకోండి ననంటే వాళ్ళ దేవుడైనా, మన దేవుడైనా ఒక్కళ్ళే అండి. పరమాన్నం అక్కడే పెట్టేయండి. అలానే పెట్టేయండి. ఈరోజు తెచ్చుకున్నాడు స్వామి. అదే మరి ఆయన తెప్పించుకుంటాడు. కాఫీ తాగి అక్కాళ్ళకి పువ్వులు ఇవ్వండి, తోట అక్కాళ్ళకి. మన పెరట్లో కోయించిన చక్రకేళి అరటికాయలండి. కొన్ని పండినాయి కదా, ఆ పండిన హస్తాలే వేళ దేవుడికి పెట్టి పూజ చేసుకుంటా. అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం ఈరోజు క్షీరాన్నం వండానండి. ఇది ఒకటే చేశాను, ఎందుకంటే కొద్దిగా హరి పనులు ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి పర్ణశాల దగ్గరికి, అందుకనే ఇది ఒకటే వండాను అనమాట అండి. శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో పంచాయతనము ఉంటుంది పూజలు. పంచాయతనము అంటే ఉదాహరణకి చెప్తాను. నేను శైవుడిని అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు, విష్ణువుని ప్రధానంగా పెట్టుకుని చుట్టూ ఈ మిగిలిన నలుగురు ఉంటారు. అట్లాగే సూర్యుడిని ఆరాధన చేస్తే సౌరం అంటారు. సూర్యుడిని మధ్యలో పెట్టి చుట్టూ శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి ఉంటారు. నా పూజ అంతా పూర్తి చేసుకుని అవతలకి వచ్చేసరికి మా వారు సినిమా పెట్టుకొని చూస్తున్నారండి, 'భక్త తుకారం'. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. అందులో ఒక సీన్ వస్తోందండి. మజ్జిగ తీసుకెళ్ళి పంచేస్తాడనమాట. తీసుకెళ్ళి ఈ సీన్ చూసి నేను కూడా గరగలొస్తే మజ్జిగ పంచాలి అని అనుకున్నాను అనమాట అండి. ఉగాదికి గరగలొస్తాయి కదండీ! అమ్మవారు వస్తుందనమాట గ్రామ సేవకి. ఈ రోజున గరగలొస్తాయి అని ముందు రోజే అనౌన్స్‌మెంట్ చేశారు. అమ్మవారి కోసం కూడా అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాము. మన ఇంటి దగ్గరికొచ్చేసరికి మధ్యాహ్నం అలా అవుతుంది అని అన్నారనమాట అండి. ఈసారి గరగలొచ్చినప్పుడు మజ్జిగ పొయ్యాలి అని అనుకున్నాను అనమాట అండి. ఇంతలోకి సన్నాయి ఊదుకుంటూ గంగిరెద్దులు తేలేదు గానీ ఇతనొచ్చాడనమాట అండి.
ఆదిలక్ష్మమ్మ తల్లి అమ్మవారికి ఈరోజు చలిమిడి పానకాలు ఇస్తారండి. పర్ణశాల దగ్గరేమో వర్కర్స్ వచ్చారనమాట అండి. అక్కడ రామయ్య తండ్రి కళ్యాణం చేయాలని అనుకుంటున్నా, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఒకసారి నన్ను కూడా రమ్మనమని అన్నారనమాట అండి. ఇక మా వారు నేను బయలుదేరాము. దారంతా కూడా అండి దేవాలయాలన్నీ కళకళలాడిపోతున్నాయండి. ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారి దేవాలయాలైతే ఇంకా కోలాహలంగా ఉంటాయన్నమాట. కరెక్ట్‌గా మా ఇంటి నుంచి మా పర్ణశాలకి వెళ్ళేలోగా అండి 16 గుళ్ళుంటాయండి. మరోసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇదిగోండి ఈ ఒక్క ఏరియాలోనే 5 దేవాలయాలుంటాయండి. ఎంత అలంకారం చేశారు. కుంతలో ముసలమ్మ దేవాలయం అండి అది. ఇదండి ఇక్కడేమో మన ముత్యాలమ్మ తల్లి గుడి. తల్లి నేను వచ్చానమ్మా. ముత్యాలమ్మ తల్లికి మాంకాళమ్మ తల్లికి కలువ పువ్వులు తాంబూలం సమర్పించి వెళ్దాము అని చెప్పి గుడి దగ్గరికి ఆగామన్నమాట అండి. ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయండి. అమ్మవారి గుడి చాలా బాగుంటుందన్నమాట. విశేషంగా పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ పీటల మీద కూర్చున్నారు చూడండి, మన గ్రామ ఎక్స్ సర్పంచ్ గారు పాపారావు గారు వారి సతీమణి అనమాట అండి. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అంతా కూడాని వారి హయాంలో చాలా బాగా చేశారటండి. అంటే ఇదివరకు ఇక్కడ చిన్న గుడి ఉండేదట అమ్మవారిది. దాన్ని ఇంత పెద్ద గుడిగా కట్టించి అంతా కూడాని బాగా అంటే నిత్య దీపారాధనలే కాకుండా విశేషమైన పూజలు, ఇలా సత్యనారాయణ స్వామి వ్రతాలు, జాతరలు అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట అండి. ముత్యాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి, పోతురాజు స్వామి గుడి అనమాట. వారందరూ కూర్చుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. అమ్మా తల్లి అమ్మా తల్లి ఎర్రని కలువ పువ్వులు పెట్టుకో అమ్మా. ఉగాది పచ్చడి ముత్యాలమ్మ తల్లికి మాంకాళమ్మ తల్లికి పాపారావు గారే వేళ నైవేద్యాలు సమర్పిస్తున్నారంటండి. పులిహార కేసరి చేయించి తెచ్చారండి. ఎవరు అక్కడ? అమ్మ అమ్మ అంటండి. అమ్మకి ఆమె తెచ్చారు. అదిగో మాంకాళమ్మ తల్లి మా వారు రావటం కారెక్కేయటం కూడా అయిపోయింది. మన పర్ణశాల దగ్గర పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట అండి. సీతారామ కళ్యాణం ఈసారి ఇక్కడ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి దానికి తగిన ఏర్పాట్లన్నీ చేయిస్తూ ఉన్నారనమాట అండి మా వారు. ఇక ఈ పనులన్నీ ఒకసారి చూసుకుని నాకు కావాల్సినవి అన్నీ చెప్పి మళ్ళీ ఇంటికి బయలుదేరానండి. అదే అదిగోండి పాలపెట్ట. ఇది ఎగిరితే కలర్ కనిపిస్తుంది మీకు, బ్లూ. ఇంతలోకి ప్రేమబాబు కూడా వచ్చాడనమాట అండి నన్ను తీసుకెళ్ళటానికి. మా వారేమో ఇక్కడే ఉంటారు. ఇక ప్రేమ నేను ఇద్దరం కూడా ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము. ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా. నాకులాగా అరుస్తున్నాడు ఆయన కూడా, తల్లి నీకేనమ్మా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇందాకేమో అంకుల్ గారు దింపారు, తీసుకెళ్ళటానికి ప్రేమబాబు వచ్చాడు. బాగానే ఉన్నారు నీకు డ్రైవర్లు, ఆఫ్టర్ డ్రైవర్లు. ఏం చేస్తామండి,
చూడండి ఇలాగ అంటారు. మరి ఏం చేస్తామండి, మరి తిరగటం నాకు ఎంత ఇబ్బంది అండి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అందుకని. ఏమన్నంటే ఇది బ్లాక్ మెయిలింగ్ చాలే. ఇప్పుడు నేను నేర్చుకుని ఏమీ డ్రైవ్ చేసే అక్కర్లేదు. కానీ ఇంకెప్పుడు ఇంతేనా ఈ రష్? ఈ రోడ్ ఇంతే మరి. పైగా చాలా గుళ్ళు ఉంటాయి కదండి, వేళ ఉగాది కదా, అన్నీ రష్గానే ఉంటాయి అన్నమాట. మన ఇంటి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 16 గుళ్ళు ఉంటాయండి. ఇప్పుడన్నా చూపిస్తాను. మా ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మా పర్ణశాలకు వచ్చేప్పటికి దారిలో 16 గుళ్ళు ఉంటాయి. దూరం ఎంత అనుకుంటున్నారు? 5 కిలోమీటర్లు. 5 పూర్తిగా కూడా ఉండదు, 4 కిలోమీటర్ల 30 ఉంటుంది. ఆ ప్లేస్లో అంత గ్యాప్లో 16 గుళ్ళు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఇదిగో ఈ ఒక్క సెంటర్లోనే 5 గుళ్ళు ఉంటాయి ఒకే దగ్గర. చూపిస్తాను చూడండి. గుళ్ళకి వెళ్తున్నారు అందరూ. ఇదిగోండి, ఇది పంచాయతీ రామాలయం, పాత రామాలయం. ఇది దుర్గాదేవి గుడి. ఇదిగోండి, ఇటు సాయిబాబా గుడి, ఇటు ఆంజనేయ స్వామి గుడి, ఈ లోపల కనకదుర్గమ్మ గుడి. చూసారా, ఆ ఒక్క ప్లేస్లోనే 5 టెంపుల్స్ ఉంటాయి, 5 గుళ్ళు. పండుగలు కదండి, ఉగాది పండుగ కదా, పండగ శోభ కనిపిస్తోంది ఊరంతా. భీమవరంలోకి వచ్చేసాం. అమ్మవారి మనవల్ల మనవ సంతానం గురువులు కోడళ్ళ కుమారులు శివదీవులు మహాదేవులు గుర్తెచ్చును స్వామి శంకర వరాలక్ష్మి యోగం తల్లి. అమ్మ తల్లి పండగల సంతురాజు కొత్త సంవత్సరాలు వారి నమ్ముకున్న నాయన ప్రేములు మహాప్రేములు మహావాద్యాలు అయిన వారు పంచకాలు మనవల్ల కొడుకులు కోడళ్ళ కూతుళ్ళు కుమార్తెలు కళ్ళగుండి చీర సదిరేసుకుంటుంది నరసమ్మ. అయితే ప్రసాదం గాజులు వేయించుకో. సరే వెళ్ళు. ప్రసాదం గాజులు వేయించుకో. ఓకేనా? వెళ్ళరా.